మామూలుగా పోలీసు వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుందన్న విషయం మీరు దగ్గరగా పోలీస్ ఆఫీసర్స్ని చూశారు కూడా. చాలా మంచి విషయం. కానీ ఏదో లాస్ట్‌లో వచ్చి హ్యాండ్స్ అప్ అన్నట్టు ఒక రేవ్ పార్టీలో ఇంకా కూడా మనకి పట్టుబడి దాన్ని రాద్ధాంతం చేస్తున్నాం అనే కోణం తప్ప, ఈ డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి వస్తుందనే దృష్టి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎంతవరకు సఫలీకృతమైంది మురళి గారు? అంటే సాధారణంగా ఇప్పుడు ఈ కేసే తీసుకోండి. ఈ కేసులో ఎలాగుంటుందంటే డ్రగ్ అన్నది అక్కడికి వెళ్ళాక తెలిసింది. ముందు వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ ఏంటి? బాగా సౌండ్ పెట్టి న్యూసెన్స్ చేస్తున్నారు అనే దాని మీద పోలీసు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ లిక్కర్ పర్మిషన్ లేదు కాబట్టి లిక్కర్ కేసు, డ్రగ్స్ దొరికాయి కాబట్టి డ్రగ్ కేసు, ఇలా రకరకాలు వస్తాయి. డ్రగ్స్ కూడా దొరికాయి. ఏమేమి డ్రగ్స్ దొరికాయని చెప్పారు? ఎల్సీడీ అంటున్నారు, అది ఇంకా కన్ఫర్మేషన్ కావట్లేదు. ఎల్సీడీగా అదే అంటూ అది మన దగ్గర అయితే పర్మిషన్ లేదు, మిగతా దగ్గర పర్మిషన్ ఉంది. మిగతా కంట్రీస్లో ఎల్సీడీ ఇవన్నీ దొరికాయి అంటున్నారు, కొకైన్ అంటున్నారు, కానీ ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడు మీరు అన్నది చెప్తున్నట్లుగా నార్కో డ్రగ్ ఏం చేస్తుంది అని అన్నారు. అన్నిటికీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అనుకోవచ్చు, అనుకోలేదు. ఎందుకంటే ఇది వ్యవస్థ, పెద్ద వ్యవస్థ ఉంది. ఎవడో ఒకరు తెస్తాడు, ఎంతో కొంత ఇస్తాడు, దానికి చెప్పలేము. ఇప్పుడు ఈ పార్టీలో కూడా ఫస్ట్ డ్రగ్ పార్టీ అని కూడా చెప్పరు, రేవ్ పార్టీ అంటారు. రేవ్ పార్టీ అనగానే లిక్కరు ప్లస్ అమ్మాయిలతో నూడ్ డ్యాన్స్ అనుకుని చాలామంది వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా జోష్ పెరగడానికి స్పెషల్ పార్టీ అని అన్నారంటే అర్థం ఏంటంటే డ్రగ్ ఇస్తారు. దాంట్లో కూడా కోడ్స్ ఉంటాయి, గోల్డ్, సిల్వర్ అని. తర్వాత ఇప్పుడు కొత్తగా మనం శీలావతి అని పేరు పెట్టారు, అంటే గంజాకి సంబంధించింది. శీలావతి ఉంది అని అంటే అందరూ ఏమనుకుంటారంటే సాధారణంగా అమ్మాయి అనుకుంటారు. శీలావతి అంటే అమ్మాయి కాదు, డ్రగ్ అది. అదొక మన గంజాయి. ఆ శీలావతి అనేది కేవలం ఏఓబీకే స్పెషల్. శీలావతి పార్టీలో ఉంది అని అంటే చాలామంది వస్తారు. ఎందుకంటే గంజాయి గురించి తెలిసిన ఎవరైనా సరే శీలావతి ఉందంటే గంజాయి ఉందని అర్థం. అంటే అదొక నష బత్తు. కానీ వాట్సాప్లో ఏమంటే శీలావతి అనగానే మా అందరూ ఏమనుకుంటాం అమ్మాయి వచ్చింది అనుకుంటాం. శీలావతి అంటే అమ్మాయి కాదు, గంజా. అంటే ఇవన్నీ కోడ్ వర్డ్స్గా కోడ్ వర్డ్స్, రైట్. ఇవన్నీ వస్తాయి. ఈ కేసులో ఒక్కటి బయటపడిన తర్వాత సప్లైర్ ఇక్కడితో ఆగిపోదు. ఈ కేసు బెంగళూరు పోలీసు తీసుకున్న కేసు కూడా ఇక్కడితో ఆగదు, ఖచ్చితంగా స్టెప్ ముందుకు వెళ్తుంది. దీని ఆర్గనైజర్ ఎవరు, ఎక్కడి నుంచి సప్లైర్ అయింది, ఇదంతా ఇది టెంప్ట్గా అంటే ఇది ఆర్గనైజర్ క్రైమ్ కానీ వాళ్ళు చూస్తున్నారు. అంతే, ఆర్గనైజర్ క్రైమ్ కాబట్టి సప్లైర్ ఎవడు, దీనికి వెనక్కి ఎవరు యూజ్ చేశారు, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడితో ఆగింది, ఎక్కడికి అప్పటికప్పుడు అయితే ఆర్గనైజ్ చేసే పార్టీ అది కాదు, గ్రూప్గా డిసైడ్ అయిన తర్వాత వచ్చింది. ఈ ఆర్గనైజర్ వాసు అనే పేరు వచ్చింది. ఈ వాసు అనే వ్యక్తి ఆల్రెడీ ఇది మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందులో కూడా తీసుకొస్తారు. రైట్. నాకు తెలిసిందా, నేను బెంగళూరు పోలీసులు మాట్లాడితే ఆయన మీద పీడీ యాక్ట్ కూడా పెడతామని చెప్తున్నారు. రైట్. ఇది చాలా అంటే సాంఘిక సామాజిక నేరాలు చాలా ఉంటాయి మురళి గారు. చట్ట దృష్టిలో కొన్ని నేరాలు ఉంటాయి. ఉదాహరణకి అమ్మాయిలు అబ్బాయిలు విచ్చలవిడిగా ఇలా పార్టీలు చేసుకుని తిరగడం, ఇంక్లూడింగ్ ఇంకా శారీరక సంబంధాలు అన్నవి తప్పకుండా సామాజిక సాంఘిక కోణం నుంచి తప్పు. కానీ ఎప్పుడైతే మనకి హై లెవెల్ ప్రాస్టిట్యూషన్ అనే ఒక పదంతో ఈ హోటల్స్లో పట్టుబడ్డా, లేదు ఇలాంటి డ్రగ్స్ పార్టీలు పట్టుబడ్డా రాద్ధాంతం జరుగుతుంది. కానీ చట్ట పరిధిలో ఏది నేరం, ఏది ఖండించవలసిన విషయం, అసలు ఈ మూలాలు ఎక్కడివి, ఎందుకు వ్యవస్థ అప్రమత్తంగా లేదు? ఉదాహరణకి ప్రాస్టిట్యూషన్ కేసెస్లో ఎవరైతే కస్టమర్స్ వస్తారో, హై లెవెల్ కస్టమర్స్, వాళ్ళ పేర్లు బయట పెట్టరు. సినిమా ఇండస్ట్రీలో ఇద్దరినో ముగ్గురినో టార్గెట్ చేసి వాళ్ళని మాత్రం వాయించి చెతకబాది అవసరం. అంటే ఇక్కడ అబద్ధం ఆడారు కాబట్టి మీరు అన్నట్టుగా ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది మరింతగా. బట్ అదర్వైజ్ ఎందుకు, వై ఇస్ ఇట్ నాట్ బీయింగ్ సాల్వ్ టు ది ఎండ్? ఇది క్రైమ్ అందరికి ఎండ్ ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా చెప్తున్నట్టుగా అమ్మాయి అబ్బాయి, ఒక అమ్మాయి ఇష్టపడి అబ్బాయి దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అది తప్పేం కాదనేది ఉంటుంది. వాళ్ళిద్దరు కన్సిల్గా ఓన్గా వాళ్ళు ఇష్టపడి వెళ్ళింది, అది మైనర్ అయితే ఖచ్చితంగా కేసు అవుతుంది. అది ఇష్యూ కాదు, ఇక్కడ ఆర్గనైజ్ చేస్తేనే కేసు అవుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ డ్రగ్స్ సప్లై చేస్తున్న వాళ్ళతో ఒక కేసు అవుద్ది, అమ్మాయిని సప్లై చేసిన వాళ్ళకి ఇంకో కేసు అవుతుంది. అమ్మాయిని సప్లై చేసే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఇది మరింత పెద్ద కేసు అవుతుంది. ఈ అమ్మాయి ఇప్పుడు పింప్ అంటాం, ఆమె ఎక్కడి నుంచి సప్లై చేస్తుంది అంటే ఒక మనిషి, ఒక అమ్మాయి తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు కానీ లేదు తన వ్యక్తిగత కోరికల మీద సెక్స్ చేయడం తప్పు కాదు. ఒక పోలీస్ స్టేషన్లో కానీ ఒక లాడ్జీలో ఒక అమ్మాయి అబ్బాయి దొరికి నేను నా ఇష్ట ప్రకారం నేను ఆయనతో వచ్చాను అని అమ్మాయి ఎదురు తిరిగితే పోలీసులు కూడా ఏం చేయలేరు. 2, నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను ఈ పని చేయాల్సి వచ్చింది, నా పిల్లలు పోషించుకోవాలని చెప్పినా దాన్ని ఏం చేయలేరు. ఆమె విక్టిమ్, అక్కడ ఆమె ఎక్యూజ్డ్ కాదు. కానీ ఇటువంటి కేసుల్లో ఇటువంటి అమ్మాయిలందరినీ తీసుకొచ్చి డ్యాన్స్ వేయించడం కాకుండా వేరే వర్క్ చేస్తే ఈమె తీసుకొచ్చిన ఆర్గనైజర్ ఉన్నారో ఆమె మీద కేసు అవుతుంది. ఖచ్చితంగా ఓకేనా, కేసు అవుతుంది. ఆమెకి
పీటా యాక్ట్ కింద లోన్ పంపిస్తారు, పర్మిషన్ ట్రాఫిక్ యాక్ట్ కింద పెడతారు. చేస్తారు. ఎస్. ఇప్పుడు ఇది కాకుండా ఈ ట్రాఫిక్ చేసిన విక్టిమ్సో ఇష్టపడో కష్టపడో ఎలా వచ్చినా సరే వాళ్ళకు వచ్చిన ఈ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మరి ఎందుకు వదిలేస్తుంది సమాజం, ఎవరిని ఎందుకు వదలరు. చట్టం వదులుతుంది? వదలరు. వాళ్ళ మీద ఉండవా? ఎందుకంటే వాళ్ళ మీద కేసు అవుతుంది. ఉంటాయి. మరి వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు రావు? ఎందుకు రావండి? వస్తాయి. ఎవరు చెప్పారు రావని? ఖచ్చితంగా పేర్లు. మీరు ఒక్క హై లెవెల్ కస్టమర్ ఒక అమ్మాయితో ఇలా బిహేవ్ చేశాడని కానీ డ్రగ్స్ సేవించాడని కానీ వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు రావు చెప్పండి? ఎందుకు మన చరిత్ర ఒకసారి తీసుకుంటే ఏకకాన్ కమిషనర్ టైంలో స్టీఫెన్ రవీంద్ర గారు డీసీపీ వెస్ట్ జోన్, ఆ టైంలో చాలామంది ప్రముఖులు అందరూ వచ్చారు. డ్రగ్స్ తీసుకున్నారని వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు XYZ అని. ఆ కేసు కొంతకాలం తర్వాత నీరు గారిపోయింది. ఎందుకు అంటే ఈ సినిమా పరిశ్రమకు సంబంధించిన హై ప్రొఫైల్ అంతా కూడా వెళ్ళి ఏదో మాట్లాడుకున్నారని అలాగా దాన్ని నీరు గారుస్తారు. రైట్. ఇప్పుడు మీకు చెప్తున్న కేసుల్లో మనం బెంగళూరు రేవ్ పార్టీ తీసుకోండి. బెంగళూరు రేవ్ పార్టీ ఆఫీసర్ యొక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన ఒక స్కిల్, ఆయన ఒక ప్యాషన్ బట్టి వెళ్తుంది. ఆయన చేసిన సుపీరియర్ ఆఫీసర్ డీజీ ఉన్నారనుకో, ఆయన సపోర్ట్ చేసి లేదు మనకి కల్చర్ లేదు దీన్ని ఎండ్ చేయాలి ఆయన గట్టిగా ఆయన కూర్చుంటే ఇష్యూ క్లోజ్ స్ట్రాంగ్గా వెళ్తుంది. వీళ్ళందరి మీద పీడీ యాక్ట్ పెట్టచ్చు, లేదంటే డ్రగ్స్ కేసు పెట్టచ్చు, రకరకాలు పెట్టి వాళ్ళని రిమైండ్ చేస్తారు. లేదు మనకెందుకు అని స్పీడ్ అప్ వద్దు, పక్కన సార్ ఎవిడెన్స్ సెంట్రల్కి ఎలాగుంటాయంటే పోలీసులు కేసు గట్టికి ముందుకు వెళ్ళాలనుకోండి, స్పీడప్ చేయి, వాడిని బెయిల్ రాకుండా చూడు, కస్టడీ వేసుకో అని ఈ ఇండికేషన్ ఇస్తారు. అంటే అర్థం ఏంటంటే ఆఫీసర్కి సీరియస్గా తీసుకున్నాడు అని అర్థం. లేదు దాన్ని నీరు గార్చాలనుకోండి, ఐఓ చెప్తాడు సార్ మంచి ఎవిడెన్స్ దొరికింది సార్ అంటే పక్కన పెట్టి తర్వాత చూద్దాం అన్నాడు అనుకోండి, లేదు స్లోప్ చేయంటారు. ఈ రెండు వాడానంటే ఆ ఐఓ కూడా నాకు ఇందులో అని వదిలేస్తారు. మన దగ్గర అప్పుడు 2014లో ఏకేకాన్ గారి టైంలో గట్టిగా చేశారు అదే, కానీ ఎందుకో మరి తర్వాత అది నీరు గారిపోయింది. అదే తర్వాత పూరి జగన్నాథ్ గారు వచ్చింది, పూరి జగన్నాథ్ చారమ్మ వీళ్ళందరూ వచ్చారు. ఆ కేసు ఏమైంది 6 నెలల తర్వాత జరిగింది కాబట్టి వాళ్ళకి ఎవిడెన్స్ దొరకలేదు. రైట్. అది ఇమీడియట్గా వచ్చుంటే దొరుకుండేది. ఇప్పుడు హేమ ఉన్నారు, హేమ ఇమీడియట్గా నిజంగా ఆవిడ నేను డ్రగ్ తీసుకోలేదంటే ఆమె స్వయంగా వెళ్ళి ఆమె బ్లడ్ శాంపిల్ ఇచ్చుంటే రాద్దంతో అయ్యేది కాదు. రాద్దంతో కాదు, ఆమె క్లీన్ చిట్గా బయటకు కూర్చుంటేది. కానీ ఎప్పుడైతే నాకు హెల్త్ బాగాలేదు అంటూ రకరకాలుగా ఆమె రీజన్ చెప్తుందో సస్పెక్ట్ ఎక్కువ అవుతుంది ఆవిడ మీద. ఇప్పుడు ఆవిడ మీద సస్పెక్ట్ ఎక్కువైంది కేవలం డ్రగ్ ఒకటే కాదు, అక్కడ అమ్మాయిలు అందరూ వచ్చారు, అమ్మాయిలు కూడా ఎవరెవరు సప్లై చేశారు అన్న కోణం కూడా వచ్చింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ అలా జరుగుతుంది. అలా జరుగుతుంది. ప్రస్తుతం ఎక్కడున్నారండి హేమ గారు? హేమ గారు ప్రస్తుతం హైదరాబాద్ ఉన్నారు అనుకుంటా. చాలా ఒక చాలా అల్పమైన, బహుశా వినడానికి ఇంత అజ్ఞానమా అని అనిపించేలాంటి ఒక ప్రశ్న మురళి గారు. తెలిసి ఒక పబ్లిక్ దీనిలో ఉన్నప్పుడు కనీసం పరువు బాధ కూడా పట్టించుకోకుండా ఇంతకి తెగించి ఇటువంటి ఒక లైఫ్ స్టైల్ని అవలంబించడానికి కారణాలు ఏమిటి? ఈ వీళ్ళ డబ్బుల ప్రేరేపితం చేసేది, లేక నిజంగానే మజా కోసమా? అంటే అలాంటి ఒక పార్టీ కల్చర్ బాగుంటుంది కష్టాల నుంచి తప్పించుకోవడానికన్నా ఏమిటి మురళి గారు ఫైనలీ? అంటే నాకున్న అనుభవం ప్రకారం చెప్తానంటే ఫాల్స్ ప్రెస్టేజ్ అండి. సినిమా వాళ్ళు కానీ కొంతమంది హై ప్రొఫైల్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది. వాళ్ళకి మినిమం ఒక డ్రైవర్ ఉండాలి, ఇంట్లో వంట మనిషి ఉండాలి, ఒక అసిస్టెంట్ ఉండాలి, బయటికి వెళ్తా మేకప్ కిట్ పట్టుకుని ఉండాలి. వీళ్ళకి బిజినెస్ అంటే యాక్టింగ్ కానీ లేదంటే వాళ్ళు చేస్తున్న ఏ ప్రొఫెషనల్లో అందరు కానీ బిజినెస్ లేకపోతే ఇవి మాత్రం పోవు. ఇవి తప్పనిసరిగా రిచ్ మంచి ఒక మన ఒక బంజారాస్ లాంటి వాళ్ళు జూబ్లీస్ ఏరియాలో, మణికొండల ఏరియాలో మంచి పాష్ ఇల్లు ఉండాలి. ఈ ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయం ఆగిపోతుంది. కానీ ఆదాయం అయిపోయింది కదా అని ఆవిడ కృష్ణానగర్కి వచ్చింది అనుకోండి, ఆవిడ మార్కెట్ పడిపోతుంది. నేను ఇంకా మంచి ప్రొఫైల్ ఉన్నాను. మీరు ఎప్పుడైనా పాత సినిమా యాక్టర్లు ఎవరైనా డైరెక్టర్లు కానీ అడగండి ఏం చేస్తున్నారు సార్, లేదా ఒక స్టోరీ డిస్కషన్లోనే అంటారు, కానీ ఖాళీగా ఉన్నానని చెప్పరు. పాత యాక్టర్ని అడగండి, అసలు ఆవిడకు సినిమా మర్చిపోతారు ఫీల్డ్, కానీ ఆవిడ ఇంకా చెప్తుంది లేదు నాకు ఒక డిస్కషన్ ఉంది, నేను కేరళ వెళ్ళాలి, మలయాళం వెళ్ళాలి. అదే ఏ హీరోని పాత హీరోని అడగండి ఇదే చెప్తారు. అంటే వాళ్ళంతా కూడా ఫాల్స్ ప్రెస్టేజ్లో ఉండిపోతారని నా అభిప్రాయం. దాన్ని నుంచి బయటపడడానికి ఇటువంటివన్నీ కూడా అలవర్చుకుంటారు. సీరియస్గా సిన్సియర్ యాక్టర్స్, సిన్సియర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ ప్రొఫెషన్ వచ్చారో ఆ ప్రొఫెషన్ నుంచి ఒకవేళ వాళ్ళకి డిమాండ్ లేకపోతే కామ్గా పక్కన ఉంటారు, అంతే తప్ప దారి తప్పరు. అంటే దారి తప్పడం గురించి అడుగుతున్నాం. ఎథిక్స్ అవన్నీ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఒక సినిమా ఇండస్ట్రీ ప్రపంచానికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే చాలా గొప్ప ఇండస్ట్రీ, గొప్ప కళాకారులు తెలుగు ఫీల్డ్లో. మనకి ఇలాంటివి వచ్చినప్పుడు మొత్తం యావత్ ఇండస్ట్రీని మీడియా అనడం కూడా తప్పు, వీటి మూలాలు పట్టుకొని పోలీసులందరూ గొప్ప వాళ్ళు అనడం కూడా
బహుశా పోలీస్ వ్యవస్థ ఇంకా మరింత పట్టు బిగించాల్సిన అవసరం ఉంది మురళి గారు. ఒకటండి, సినిమా వాళ్ళు ఉన్నారంటే, సెలబ్రిటీస్ ఉన్నారంటేనే ఆ వార్తకి హైప్ మనం చేస్తాం. ఇప్పుడు అక్కడే హేమ కాకుండా ఇంకెవరు దొరికితే మీరు కానీ మేము పట్టించుకుంటాం. అది కరెక్టే. కాబట్టే కేవలం అక్కడ ఫోకస్ ఒక వ్యక్తి మీద కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం ఏదైతే ఉందో దానికి అన్ని కోణాల నుంచి ఎవరెవరు కస్టమర్లు, ఎవరు ఆర్గనైజర్సు, అలాగే ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి, వీటన్నిటి ఈ కోణాలన్నీ కూడా మీలాంటి సీనియర్ జర్నలిస్టు ఛేదించాలి సార్. మా లాంటి వాళ్ళు చేయడం కన్నా అందరూ చేయాలి, నాదే అని కాదు, అందరూ చేయాలి తప్పకుండా. కానీ మనకి సినిమా అనే కలర్ ఉంటేనే మనం ముందుకు వెళ్తాం. మీరు ఒప్పుకుండా పబ్లిక్ పర్సనాలిటీస్ ఉన్నప్పుడు ఎక్కువ ఆసక్తి సినిమా వాళ్ళని కాదు, జనరల్గా ఎవరున్నా సెలబ్రిటీ ఉంటే మనం టచ్ చేస్తాం. లేనప్పుడు నేను ఇంకొకరు దొరికారు అనుకోండి అక్కడ, ఏమంటారు, ఇది మంది ఎక్కువైపోయింది, డబ్బులు ఎక్కువైపోయారు అంటారు తప్ప ఇంత ఎక్స్పోజ్ ఉంటుంది మీడియా అంతా కూడా. రైట్. ఇక్కడ దీనికి దాని వెనక రీజన్ మీకు తెలుసు, దాన్ని మాట్లాడడం. రెండోది, సెలబ్రిటీస్ సినిమా వాళ్ళు అందరూ అనుకున్నాం, సినిమా అనగానే అది నిజంగా చెప్పాలంటే మనం రాళ్ళు విసురుతున్నాం వాళ్ళ మీద. వాళ్ళ ఒక షోకేస్లో బొమ్మలు లాంటి వాళ్ళండి. సినిమా ఇండస్ట్రీ అనేది షోకేస్ బొమ్మ. వాళ్ళకి ఉన్న కష్టాలు నష్టాలు చాలా ఉంటాయి. మనం వాళ్ళు ఎంతసేపు ఒక షోకేస్ బొమ్మలో చూస్తాం, ఒక రాయి ఇసురుతాం మనం, కానీ వాళ్ళకి క్రాక్ అయిన తర్వాత వాళ్ళకు ఉన్న కష్టాలు చాలా ఉంటాయి. బయటకు అందరూ కూడా టాప్ హీరోలు కనపడిన మంచి ఫ్యామిలీస్ ఉన్నా వాళ్ళకి లోపల ఉన్న అనుమానాలు కష్టాలు చాలా ఉంటాయి. అందుకు మనం కూడా ఏం చేయాలంటే కొంచెం ఆచి తూచిపోవాలి. కానీ మనం ఏం చేస్తాం, ఎవరో సినిమా హీరోయిన్ ఉన్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ రేవ్ పార్టీ శ్రీకాంత్, ఆయనలాగా ఎవరు ఉండకూడదా? ఆయన ఏదో ముఖం కట్టుకుని వస్తుంటే శ్రీకాంత్ అన్న వాళ్ళ ఫ్యామిలీ ఎంత అవుతుంది, చాలా దారుణం. అలాగే ఒకటి ఇదే కేసులో హేమకి సంబంధించిన ఒక పేరు కోడే చిరంజీవి, ఒక వ్యక్తి దొరికాడు. అందులో కోడేని పక్కన పెట్టారు, చిరంజీవికి నోటీసులు అన్నాము. అంటే ఆయనకి సంబంధం అంటే అదే అలాంటి ఒక వైఖరి మారాలి. అండ్ ఇంకోటి, అక్కడ ఒక్క వ్యక్తి ఉన్నారంటే, ఎవరో హేమకారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అక్కడ కనీసం 10 మంది ఇంకా చాలా పెద్ద టాప్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉండుంటారు. ఆ 10 మంది పేర్లు ఎందుకు బయటికి రావంటాను నేను. ఎందుకు ఎవరు ఉంది కదా, ఆవిడ షీఈస్ టేకింగ్ ద బ్రంట్ ఆఫ్ ద హోల్ థింగ్. ఆవిడ చేసింది ముమ్మాటికి తప్పైనా కూడా మిగతా వాళ్ళ పేర్లు కూడా బయటకు 122 మంది ఉన్నారండి. 122 మంది హేమ లాంటి కన్నా టాప్ ఉన్నారు అక్కడ, డబ్బున్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఫోకస్ అంతా ఈవిడ సినిమా కాబట్టి, ఈవిడ లేకుండా ఉందంటే అప్పుడు ఇండివిజువల్గా వెళ్తారు. ఎవరెవరు, వీడెవడు బడాబాబులు పిల్లలు, ఆపాలు అన్నీ మనం వెళ్తాం. ఇక్కడ హేమ కాబట్టి శ్రీకాంత్ హేమీలు ఉన్నారు అక్కడ, ఉన్నారు. అది విషయం. అయితే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది. అంటే పోలీస్, మీరు ఇందాక అడిగారు కూడా చెప్తా, పోలీస్ కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే అదొకలాగా ఉంటుంది. లేదు, కొంతమంది పోలీసులు ఏం చేస్తారంటే ఫోన్ ట్యాపింగ్, ఫోన్లో కాల్ రికార్డ్ తీసుకుంటాం, ఇందులో వాళ్ళే లీక్ ఇస్తుంటారు. పలానా హేమ కాల్ ఫోన్ చూసాం, అందులో ప్రముఖుల లిస్ట్ ఉంది అని ఒక చిన్న బ్లాక్ మెయిలింగ్ అనగానే ఆమెతో రెగ్యులర్గా మాట్లాడందరూ భయపడతారు. ఆ పోలీసులు అంటే ఎవరైనా చూసి భయపడాలి. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేయడానికి ఎవరికి ఎక్కడ ఏం బయటపడిందో తెలియదు కదా. హేమ గారితో మీరు మాట్లాడతారు, మీరు లేడీ కార్డ్ పక్కన తీసి నేను ఫోన్ చేశాను అనుకుంటాం, మురళి నెంబర్ ఉంది అనగానే ఏదో ఒకటి అంట కడతారు అంతే. నేను ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేశాను, లేదు ఇంకోటి అవ్వచ్చు. కాదు, మురళి అన్న వ్యక్తి హేమ కాల్ లిస్ట్లో మురళి పేరు ఉంది, మురళి ఎందుకు చేశాడు, దాన్ని ఒక గంట సేపు నడుపుతారు ఒకనొక ఛానల్. లేదు, అక్కడ ఆ పోలీసులు ఏం చేస్తారు, సార్ నా నెంబర్ ఉందా సార్, చూడండి సార్ కొంచెం చూడండి అని నేను ఏదో రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏదో డిమాండ్ చేస్తాడు. ఇదొక బిజినెస్. సో మొత్తానికి సార్ మురళి గారు, పోకడ్లు ఇలా ఉండడం ఐ థింక్ ఒక సహేతుకమైన పరిష్కారం అయితే రాదు. ఎందుకంటే డ్రగ్స్ అనే బిగ్గర్ ఇష్యూ ఈజ్ మన తర్వాతి జనరేషన్స్, స్కూల్ పిల్లలు 11వ తరగతి 10వ తరగతి 8వ తరగతి పిల్లలకు కూడా డ్రగ్స్ అందుబాటులో ఉండడం కొన్ని స్కూల్స్లో అనేది భయానకంగా ఉంది. తప్పకుండా ఐ థింక్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో will take strict action to seal all the ports of entry for such illegal. 100% వాళ్ళ డిపార్ట్మెంట్ అయితే చేయాల్సిందే, అందులో డౌటే లేదు. కానీ ఇక్కడ మన రెస్పాన్సిబిలిటీ ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ, మీడియా ఉండాలి, ప్లస్ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. కరెక్ట్. ప్రతి ఒక్క పేరెంట్ కూడా తన కొడుకు కూతురు ఏం చేస్తున్నారు విషయం ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి. అందుకే చెప్తుంటారు, డ్రగ్స్ తీసుకున్న పిల్లల్ని ఎక్కువ అబ్జర్వ్ చేయండి అని. కళ్ళు ఎర్రగొండడం, వాళ్ళలో వాడే మాట్లాడుకోవడం, ఎక్కువ అన్నం తినకపోవడం, లేదా ఒకసారి ఎక్కువ అన్నం తినడం, లేట్గా పడుకోవడం, ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా డ్రగ్స్కి ఉన్న వాళ్ళని. కానీ ఎవరు అబ్జర్వ్ చేయాలి? తల్లిదండ్రులు ఎంతసేపు సొసైటీ మీద, పోలీస్ మీద వేయకుండా వాళ్ళ పిల్లల్ని వాళ్ళే కంట్రోల్ చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, అమ్మాయి లేటుగా వస్తే ఎక్కడికి వెళ్ళావు అని గదమాయించే తల్లి కానీ తండ్రి కానీ, అబ్బాయి లేటుగా వస్తే ఎందుకు క్వశ్చన్ చేయకూడదు?
అబ్బాయి కూడా క్వశ్చన్ చేయాలి. చీకటి పడ్డదో ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు లేట్గా వచ్చావు అని క్వశ్చన్ చేస్తే అదొక భయం అనేది అడుగుంటుంది. తప్పకుండా ఖచ్చితంగా వాడు కూడా ఫ్రెండ్ సర్కిల్తో దూరం వెళ్తాడు. నెంబర్ 2, నెంబర్ 3 ఒక ఏజ్ గ్రూప్ వచ్చాకంటే వినాలంటే 16 సంవత్సరాలు. ఇప్పుడు ఏంటవుతుంది, సోషల్ మొబైల్ ఫోన్స్ రావడంతో 4th క్లాస్ నుంచి వాళ్ళు ఫోన్లు వాళ్ళ వ్యవహారాలు చేస్తారు. ఇంకా భయంకర విషయం ఏంటంటే కొన్ని స్కూల్స్లో 3rd క్లాస్ నుంచి లవ్ అని స్టార్ట్ అవుతుంది. ఈ అమ్మాయి చూసి నవ్వింది నన్ను కాబట్టి నా గర్ల్ ఫ్రెండ్ అని వాటికి వాడు డిసైడ్ చేసుకుంటాడు. ఆ అబ్బాయి నన్ను చాక్లెట్ ఇచ్చాడు కాబట్టి ఆ అబ్బాయి నన్ను లవ్ చేస్తున్నాడని ఆ అమ్మాయి డిసైడ్ చేసుకుంటుంది. దీనికి ఈ కల్చర్ని ఏమనుకుంటాం మనం? అదే అంటే 3వ క్లాస్ నుంచే వాళ్ళు అసలు ఏంటో తెలియని విషయం నుంచి వాడు వస్తున్నాడు. కాబట్టి తల్లిదండ్రులు మస్ట్గా వాళ్ళ పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి. చేస్తే ఇవన్నీ ఇక్కడకు కొంచెం ఫుల్ స్టాప్. తర్వాత మీరు గవర్నమెంట్ మీద సొసైటీ వేయాలి. అసలు ముందు మనం అన్నిటికన్నా మీడియా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటే దీనికి ఒక చెక్ పెట్టే అవకాశం వస్తుంది. ఇప్పుడు హేమా తీసుకున్నారా, రేవ్ పార్టీ అనేది కాదు. ఈ కల్చర్ నేను చెప్పాను ఫస్ట్లో, వెస్ట్రన్ కల్చర్ ఇది ఇంకా రాలేదు. ఇంక మనకి ఆ పేరు ఒకటి వచ్చింది, దాని రూట్స్ దాని ఆరిజిన్ రాలేదు. ఇక్కడ ఆ ఆరిజిన్ రాకముందే మనం దీన్ని బ్రేక్ చేస్తేనే మన కల్చర్, లేదా మన కల్చర్ అనేది నవ్వుల పాలయ్యే అవకాశం ఉంటుంది.